వాస్తవంగా మన మీటింగే కాదు, బేతపూడి గ్రామంలో పోలింగు అదే ఎప్పుడైతే అంజబాబు గారిని శ్రీనివాస్ వర్మ గారిని అభ్యర్థులు ప్రకటించిన కాడి నుంచి ఈ ఎలక్షన్ మన ప్రసారాలు కానీ అన్నీ కూడా రోజువారీ కార్యక్రమాలు ఏం జరిగింది అన్నీ కూడా ఇద్దరు అభ్యర్థులకి ప్రతి కార్యక్రమం తెలుసు. దీంట్లో పోలింగ్ మరి రోజున జరిగిన పరిణామాలు కానీ అన్నీ కూడా మీరు అందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అటు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా ఉమ్మడిగా ఎక్కడా కూడా ఏ పని లేకుండా ఒకే తాటి మీద మరి ఇద్దరు అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేసినందుకు మీ అందరికి కూడా మరి అందరిని అభినందించడం కోసం అభ్యర్థులు ఇద్దరు వచ్చారు. దానికోసమే తప్ప ఈ మీటింగ్లు, ఎందుకంటే ఈ గ్రామానికి ఏం చేయాలి, ఈ గ్రామ ప్రజలను ఏ రకంగా మరి ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలన్నది ఏజెండా అనేది ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారు అయితే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి ఆ కార్యక్రమం అంతా తెలుసు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏంటంటే ఈ ఎలక్షన్ రోజున మీ అందరూ కూడా మిమ్మల్ని చాలా చాలా ప్రతిపక్ష పార్టీ దుందుడు చర్యలతో ఇబ్బంది పెట్టారు. అవన్నీ తట్టుకుని ఈ గ్రామంలో మీ అందరూ కూడా మరి వెన్నుముకగా కూటమికి వెన్నుముకగా నిలబడి మీరు అందరూ పనిచేశారు కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి నేను చాలా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి కష్టాలు తీరే రోజులు వచ్చినాయి. ఎందుకంటే పక్కాగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పాత పశ్చిమ గోదావరి జిల్లా 15 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్న శాసనసభ స్థానం మీద ఉందంటే అది భీమవరం చెప్పి గంటబలం చెప్పగలను. అది చరిత్రలో మీరు గతంలో రాలేదు, గతంలో తర్వాత కూడా రాబోయే మెజార్టీ వస్తుంది. అది అంతా నా గంటబలం చెప్తాను. అలాగే శ్రీనివాస్ వర్మ గారు మరి భూపతిరాజులు అంటే గతంలో కూడా భూపతిరాజు విజయ కుమార్ రాజు గారు మరి నర్సాపురం పార్లమెంట్ అంటే ఆయన చాలా పెద్ద మనిషి. ఆ రోజుల్లోనే మరి ముఖ్యమంత్రులను కూడా మార్చే స్థాయి గల వ్యక్తి అయినా వాళ్ళ ఇంటిపోయింది. మరొకసారి ఎంపీగా అవుతున్న వర్మ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి మీ గ్రామ ప్రజలు మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రత్యేకంగా ఓరమల్లి సూర్యబాబు గారికి కానీ అలాగే గ్రామ సర్పంచ్ గారికి కానీ అందరికి కూడా మరి వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ జై కూటమి అంజబాబు గారి నాయకత్వం శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ గ్రామాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను.